హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌందర్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ బుజ్జి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఎగ్ బుజ్జి మనకు చపాతీలోకైనా, రోటీలోకైనా, అన్నంలోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఎగ్ బుజ్జిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ ఎగ్ బుజ్జి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకి ఆవాలని వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. మనకు ఈ పోపంతా వేగిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజు 2 ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. కొద్దిగా మనకు ఫ్రై అవ్వాలండి పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకుని యాడ్ చేసుకోవడం వలన మనకు ఎగ్ బుజ్జి టేస్ట్ అయినా, ఫ్లేవర్ అయినా చాలా బావుంటుంది. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకి ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకోవాలి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్‌ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి బాగా కలుపుకోవాలి. మనకు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మన టేస్ట్‌కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2:30 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ టేస్ట్‌కి సరిపడా కారాన్నయితే యాడ్ చేసుకోండి. కారాన్ని యాడ్ చేసిన తర్వాత గ్యాస్‌ని సిమ్‌లో పెట్టుకోండి. లేదంటే కారం అనేది మాడిపోతుంది. చూడండి, మనకు కారం గూడా బాగా ఫ్రై అయిపోయింది కదా! నేనైతే ఇక్కడ 3 కోడిగుడ్లను తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా కోడిగుడ్లనైతే తీసుకోండి. ఇప్పుడు ఈ కోడిగుడ్లని ఒక్కొక్కటిగా తీసుకొని పగలగొట్టి వేసుకోవాలి. నా ఛానల్‌ని కనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్ బుజ్జి టేస్ట్ చాలా బావుంటుంది. చూడండి, నేనిక్కడ 3 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకున్నాను కదా! వెంటనే కలపొద్దండి. కాస్త మనకు ఎగ్స్ ఆమ్లెట్ లాగా ఈ విధంగా రావాలి. అప్పుడు కొద్ది కొద్దిగా ఇలా కలుపుకోవాలి. మనము ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదండి. కాస్త ఆగి కలిపామనుకోండి, మనకు ఎగ్ పీసెస్ కాస్త పెద్దవిగా వస్తాయి. టేస్ట్ బావుంటుంది. లేదు, మాకు చిన్న చిన్న ముక్కల్లాగానే కావాలి ఎగ్ పీసెస్ అనుకుంటే మీరు వెంటనే కలిపేసుకోవచ్చు. చూడండి, ఇలా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో కలపడం వలన మనకు ఈ ఎగ్ అనేది అడగంటకుండా ఉంటుందండి. బావుంటుంది టేస్టు. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకైతే గరం మసాలాని యాడ్ చేసుకోండి. ఇలా గరం మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా నెమ్మదిగా మళ్ళీ కలుపుకోండి. గ్యాస్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకు ఎగ్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయితాయి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఎగ్ పీసెస్ మంచి బ్రౌన్ కలర్‌లోకొచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మంచి బ్రౌన్ కలర్‌లోకి రావాలి. అప్పుడే టేస్ట్ బావుంటుంది. అంతే అండి, మనకు ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలంటే లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. మనకు ఎగ్ బుజ్జి అయితే రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా చేసేసుకోవచ్చండి. ఇలా తయారు చేసిన ఎగ్ బుజ్జి మనకు చపాతీలోకైనా, రోటీలోకైనా, అన్నంలోకైనా టేస్ట్ చాలా బావుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా స్టైల్‌లో ఎగ్ బుర్జీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపించాను కదా! మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఈ ఎగ్ బుర్జీ అంటే చాలా ఇష్టమండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.